మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఆ రోజున ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా 75% నిర్మాణాలు పూర్తి చేస్తే వీళ్ళు అవి పూర్తి చేయకుండా వాటిని శిథిలావస్థకు తీసుకొచ్చి ఇవాళ వాటిల్లో నివాసం ఉంటున్నారంట ఐఏఎస్లు ఐపీఎస్లు. దానికంట అద్దె కూడా కట్టేస్తా ఉన్నారంట వీళ్ళు. 3D సినిమా చూపిస్తా ఉన్నారు ఇవాళ. ఈ 3D సినిమాకి నిర్మాత జగన్మోహన్ రెడ్డి, దర్శకత్వం ఆదిమూలపు సురేష్. ఇవాళ కథా స్క్రీన్ ప్లే శ్రీలక్ష్మి గారు, యాక్షన్ డైరెక్టర్ వివేక్ యాదవ్. అది ఇవాళ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందో. ఆఖరికి బ్యాంకులను కూడా మోసం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. నెలకి 6,30,00,000 ఎవడూ లేనటువంటి ఆ భవనాలకి 6,30,00,000 జీఏడీ వాళ్ళు చెల్లించాలంట. వివేక్ యాదవ్ గారు లేఖలు రాసేస్తా ఉన్నాడు ఈ రోజున. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన వీఆర్ డిమాండింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఈ లేఖకి ఏం సమాధానం చెప్తావు వివేక్ యాదవ్? ఏమమ్మా శ్రీలక్ష్మి గారు ఏం సమాధానం చెప్తారు? వివేక్ యాదవ్ గారు మీకు లేఖ రాయటం, మీరేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పేయటం డబ్బులు ఇచ్చేయమని చెప్పి. ఇంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తారా? బాధ్యత గల ఐఏఎస్లు అయి ఉండి ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా? ఇవాళ తీయండి కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీయండి. ఇవాళ ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ పల్లన్ రాజు, ఆయన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్కి ఆయన ఒక లేఖ ఇచ్చేస్తాడు, ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి. ఇవాళ వీళ్ళు ఆఖరికి ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్ కూడా రాశారు, సార్ క్లియరెన్స్ లెటర్ ఇవ్వండి అని చెప్పి. రాస్తే వాళ్ళు అయ్యా మమ్మల్ని వదిలేయండి, మేము ఎటువంటి తప్పుడు పనులు చేసి మేము ఉరుక్కోలేము, రేపు ఇవాళ కాకపోతే రేపు ఇవన్నీ బయటపడతాయని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు తప్పించుకున్నారు. ఇది నిజం అవునా కాదా? మీరు ఆర్ఎన్బి వాళ్ళకి లేఖ రాశారా లేదా? వచ్చిందా ఆర్ఎన్బి నుంచి క్లియరెన్సు? ఇటువంటి ఏమీ లేకుండా దానిలో ఆల్రెడీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు దర్జాగా నివసిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివసిస్తూ ఉన్నారు. ఏమైనా సురేష్, నువ్వు కూడా అక్కడే ఉంటా ఉన్నావు ఇవాళ? నువ్వు కూడా ఐఏ ఫ్లాట్స్లో ఉంటా ఉన్నావా? దానికంటే అద్దెలు చెల్లిస్తారంట. కాబట్టి ఈ బరి తెగింపుడికి ఏమి జవాబు చెప్తారు? ఈ రకంగా బ్యాంకుల్ని మోసం చేస్తే భవిష్యత్తులో అసలు రాష్ట్ర ప్రభుత్వం మరే ఇతర ప్రాజెక్టుకి నేను లోన్ అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎవడైనా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తాడా? ఏ బ్యాంక్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ రకంగా పట్టపగలు బరి తెగించి మీరు జీవోలు ఇచ్చి మరి మోసాలకి పాల్పడతా ఉంటే భవిష్యత్తులో అసలు మరే ఇతర ప్రాజెక్టుకైనా ఫండ్స్ ఎలా వస్తాయి? వాట్ విల్ హ్యాపెన్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఒక ప్రపంచ స్థాయి రాజధాని, ప్రజలు కోరుకున్నటువంటి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీతో నిధులు తీసుకొచ్చే నిర్మాణాలన్నీ కూడా 70% 80% పూర్తి చేస్తే వాటిని కంప్లీట్ చేయకుండా శిథిలావస్థకు తీసుకురావడమే కాకుండా వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ బ్యాంకులను మోసం చేస్తారా? నిస్సిగ్గుగా జీవోలు ఇస్తారా? అందుకనే చెప్తా ఉన్నాం, ఇటువంటి ఫేక్ ముఖ్యమంత్రి, ఇటువంటి ఫేక్ సీఎం, ఇటువంటి 420 సీఎంని తక్షణమే గద్దె దింపాల్సిన అవసరం ఇదిగో దీనికే ఉందండి. ఇవాళ అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి మనిషికి రాష్ట్రాన్ని పరిపాలించే కనీస అర్హత లేదు. అందుకనే తక్షణమే గద్దె దింపటానికి వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధపడి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్ర పరువు తీసి ఇవాళ భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. అందుకనే వాళ్ళందరూ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నారు. టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం దేనికి పడుతూ ఉన్నారంటే ఇవన్నీ చూసి కడుపు మండి ఇటువంటి తప్పుడు ప్రభుత్వం, ఇటువంటి 420 ప్రభుత్వం మాకొద్దు, ఇటువంటి 420 సీఎం మాకొద్దు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా
ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మేము గౌరవ బ్యాంక్ అధికారులను కూడా కోరుతున్నాం, మీరు తక్షణమే ఈ మోసాన్ని గ్రహించండి. ఈ మోసాన్ని గ్రహించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో, సంబంధిత మంత్రి, సిఆర్డిఏ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వీరందరూ కూడా కలిసికట్టుగా బ్యాంకుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇటువంటి మోసానికి పాల్పడుతూ ఉన్నారో వారందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి మోసాలను మీరు అర్థం చేసుకుని రాష్ట్రం యొక్క పరువు ఏ రకంగా గంగపాలు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.